దేవుని పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మనము ప్రభు అయిన యేసుక్రీస్తుకు గల 117 ఆత్మీయమైన పేర్లను గురించి ధ్యానము చేస్తూ ఉన్నాం. ఈ దినమందు 6వ పేరుగా యెహోవా దూత అనే పేరు వ్రాయబడి ఉంది. ఆదికాండము 16వ అధ్యాయము 9వ వచనము చూడండి. ఆదికాండము 16వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగియుండుమని దానితో చెప్పెను. ప్రభు ఈ మాటలు దీవించినట్లుగా ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడవైన దేవా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. కనికర సంపన్నుడా, కృప చూపే దేవా, నిన్న నేడు ఏకరీతిగా ఉండి కాపాడుచున్న పరలోకమందున్న మా తండ్రి నీకు స్తోత్రాలు. గత నెలంతయు కూడా కాపాడినావు. మరొక నెల మరొక దినం మీరు మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినమందు కూడా నిన్ను జ్ఞాపకం చేసుకునే కృప ఇచ్చినందుకై స్తోత్రాలు. ప్రభువా, ఈ సమయమందు చేరవచ్చిన వారిని దీవించండి. పాటలు పాడిన వారిని దీవించి ఆశీర్వదించండి. వాక్యం చదువుకొని ఉండగా ఆ వాక్య భాగం దీవించి మీరు మాతో మాట్లాడండి. వినుటకు వినగల చెవు, గ్రహించే మనసు దయచేయండి. భక్తి జీవితంలో బలపడ్డ కృప దయచేయమని దీనదాసుని మరుగుపరిచి మీరు మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. 6వదిగా యెహోవా దూత అని వ్రాయబడి ఉంది. యెహోవా దూత అంటే యేసుక్రీస్తు ప్రభువే. పాత నిబంధన గ్రంథములో యెహోవా దూతగా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన కొందరికి కనబడి వారితో మాట్లాడుతూ వచ్చినట్టుగా మనం చూస్తాం. ఇదే వచన భాగాల్లోనే యెహోవా దూత అని ఉంది, మళ్ళా యెహోవా అని కూడా ఉంది. ఆయన దూతగా ప్రత్యక్షమై జరగబోయేటువంటి విషయాల గురించి ఆయన స్పష్టంగా మాట్లాడుతూ వచ్చినాడు. కాబట్టి మనము ఈ విధముగా అర్థం చేసుకునే వాళ్ళుగా ఉండాలి. ఇక్కడ ఆగరు అనేటువంటి శారాయి దాసి మనకు కనిపిస్తూ ఉంది. ఆమెను గురించి, ఆమె ఎందుకు అరణ్యానికి వచ్చింది, ఎందుకు దేవుడు ఆమెకు ప్రత్యక్షమైనాడు, కనిపించినాడు అంటే ఇలాగా దేవుని వాక్యము మనకు చెబుతూ ఉంది. పై వచనాలు మనకు తెలుసు కాబట్టి మరి నేను మీకోసమై 5వ వచనము చదువుతున్నాను. 5వ వచనములో, అప్పుడు శారాయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కవిగిటికిచ్చిన తర్వాత తాను గర్భవతినైతినని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాన్ని అయితేని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక అని అబ్రాముతో అనెను. అందుకు అబ్రాం, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాని చేయమని శారాయితో చెప్పాను. శారాయి దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద, అనగా సూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారాయి దాసి అయిన ఆగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది, నా యజమానురాలైన శారా యొద్ద నుండి పారిపోచున్నానెను
అని ఉంది. ఇదంతయు మనం ఎందుకు చదువుకున్నామంటే మనకు అర్థం కావడానికి చదువుకున్నాం. అవునా? శారాయి దాసి ఆగరు. ఆగరు గురించి కొన్ని మాటలు మనము గుర్తుంచుకోవాలా. ఆగరు పారిపోయింది, అరణ్యానికి వచ్చింది. ఆ అరణ్యము పేరు ఇందులో మనం చూస్తాం, సూరు మార్గములో బుగ్గ యొద్ద అనే మాట ఉంది. సూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొనెను అనే మాట వ్రాయబడి ఉంది. మరి శారాయి ఆగర్ను శ్రమపరిచింది, శ్రమ పెట్టింది. అందుకే ఆమె పారిపోయిందంట. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద, అరణ్యములో ఆమె అరణ్యానికి పారిపోయింది. పారిపోయి అక్కడ ఉండగా దేవుని దూత ఆమెకు ప్రత్యక్షమై, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి పోతున్నావు అని అడిగినాడు. ఎక్కడి నుంచి వచ్చినావు, ఎక్కడికి పోతున్నావు అని అడిగినాడు. అప్పుడు ఆమె ఇచ్చిన సమాధానం చూడండి. ఆమె ఏం సమాధానం చెప్పింది? నా యజమానురాలైన శారా యొద్ద నుండి పారిపోతున్నాను అనింది. నా యజమానురాలైన శారా యొద్ద నుంచి నేను పారిపోతున్నాను. ఎందుకు పారిపోతున్నావు? ఎందుకు పారిపోతుందామె అంటే, ఆమె శ్రమపరిచింది. శారాయి ఆగరును శ్రమపరిచింది, అందుకే ఆమె పారిపోతుంది. 9వ వచనంలో, అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని దానితో చెప్పెను. నువ్వెక్కడి నుంచి అయితే పారిపోతున్నావో మరలా అక్కడికి వెళ్ళు. నువ్వు పారిపోవద్దు, నువ్వు మరలా అక్కడికి వెళ్ళి నీ యజమానురాలైన చేతి క్రింద అణిగి మణిగి ఉండు అని అంటున్నాడు. ఆమె శ్రమపరిచింది, ఆమె పారిపోతుంది. అయితే యెహోవా దూత చెప్పిన మాట ఏంటంటే, నువ్వు వెళ్ళు, తిరిగి ఆమె కాడికి వెళ్ళు, నీ యజమానురాల కాడికి వెళ్ళు, ఆమె చేతి కింద ఉండు, అణిగి మణిగి ఉండు, ఆమె మాట విను, ఆమెతో నువ్వు ఉండు. నువ్వు అక్కడ ఉంటే గనుక నువ్వు బాగుపడతావు, నువ్వు పారిపోతే గనుక నువ్వు చెడిపోతావు. అందుకే ఆమె యొద్దకు వెళ్ళు అని అన్నట్టుగా మనం చూస్తాం. ఇంకా ఏముంది అక్కడ చూడండి. 10వ వచనములో ఇలా రాయబడింది, యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కకు వీలు లేనంత, అవునా, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పెను అనే మాట వ్రాయబడి ఉంది. 9-10 వచనాలలో శారాయి వద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి మణిగి ఉండుమని యెహోవా దూత ఆమెను నిర్దేశించినట్టుగా వాక్యము మనకు చెబుతూ ఉంది. ఆగరు సమస్యలకు కారణం ఆమెలోని చెడ్డ వైఖరే కానీ ఆమె యజమాని కాదు. ఈ మాట అర్థం చేసుకోవాలి. ఆగరు సమస్యలకు కారణం ఆమెలోని చెడ్డ వైఖరి. ఏమి చెడ్డ వైఖరి అంటే, దేవుడు ఆమెకు గర్భఫలం ఇచ్చిన తర్వాత ఆమె తన యజమానురాల్ని నిత్యపరిచింది. దేవుడు నాకు గర్భఫలం ఇచ్చినాడు, నీకు ఇంకా గర్భఫలం ఇయ్యలేదు అని తన యజమానురాలుని నిత్యపరిచింది. కాబట్టి అందును బట్టి ఆమె పారిపోవాల్సి వచ్చింది. దానికి కారణము ఆగరే అనే మాట బైబిల్ తేటగా మనకు గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి దూత చెప్పిన దైవిక నడిపింపుకు లోబడితే ఆమె సంతానం గొప్ప ఆశీర్వాదం పొందుతారు. ఆమె సంతానము విస్తరింపజేసేదను అనే దేవుని వాగ్దానము ఆయన అబ్రామునకు ఇచ్చిన వాగ్దానానికి సమాంతరంగా దాన్ని మరి హెచ్చింప చేసినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఆదికాండం 15వ అధ్యాయంలో 5వ వచనంలో దేవుడు అబ్రహామును పిలిచి మరి చూపించినాడు, ఆకాశం చూపించినాడు. పైకి చూడు అన్నాడు. పైకి చూస్తే ఏమున్నాయి? చుక్కలు ఉన్నాయి. నువ్వు లెక్కిస్తావా అంటే నేను లెక్కించలేను అన్నాడు.
సముద్రాన్ని తీసుకుని వెళ్ళిపోయినాడు. సముద్రంలో ఏముంటుంది? ఇసుక ఉంటుంది, అవునా? ఈ ఇసుకను లెక్కిస్తావా అంటే లెక్కించాలని అన్నాడు. నీ సంతానము ఇట్లా చేస్తానని చెప్పినాడు. ఆకాశంలో నక్షత్రంలో సంతానం చేస్తాను, ఇసుక వలె నీ సంతానం చేస్తాను, విస్తరింపజేస్తాను నీ సంతానము అని దేవుడు అబ్రాహాముతో వాగ్దానము చేసినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇప్పుడు చూడండి, 11, 12 వచనాలు చదువుకుందాం. 11, 12 వచనాల్లో యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలను అను పేరు పెట్టుదువు. అతడు అడవి గాడిద వంటి మనుషుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును, అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా అనే మాట వ్రాయబడింది. ఈ 2 వచనాలలో రాయబడిన మాటలకు అర్థాన్ని మనము ఆలోచన చేద్దాం. దేవదూత ఆగర్తో వరుసగా మాట్లాడిన మాటలలో చివరిది అన్నమాట ఇది. అంటే సుదీర్ఘమైనది. ఇది ఆగరు ప్రాచీన తూర్పు సమీప ప్రాంతంలోని సంతానములో ప్రతిష్ఠితర్పంగా ఎంచి కుమారుని కనబోతుందని ఆమెకు ఆయన చెప్పాడు. నువ్వు కుమారుని కనబోతున్నావు, నీ కుమారుణ్ణి నువ్వు కనబోతున్నావు, అతనికి ఇష్మాయేలు పేరు పెడతావు, అతన్ని నేను గొప్పగా చేస్తాను అని ఆయన వాగ్దానం చేసినట్టుగా ఇందులో మనం చూస్తూ ఉన్నాం. ఆమె యెహోవా తన మొరను విన్నాడనే సత్యానికి గుర్తుగా తన కుమారునికి ఇష్మాయేలు అను పేరు పెట్టెను. ఇష్మాయేలు అను పేరు పెట్టమని దేవుని దూత చెప్పినట్టుగా మనం చూస్తాం. మరి ఈ వచనాలన్నీ మనం జ్ఞాపకం చేసుకొనగా మనకు కనిపించేటువంటి మాట ఏమిటంటే, ఆ కుమారునికి అనగా ఆ కుర్రవానికి, ఆ ఇష్మాయేలుకు ఈ పేరు పెట్టినట్టుగా మనం చూస్తాం. అయితే అతని గురించి రాయబడిన మాట, అడవి గాడిద వంటి వానిగా అతడు జీవిస్తాడు అనేటువంటి మాటలు ఆయన వ్రాసినట్టుగా మనం ఇందులో గమనించగలుగుతూ ఉన్నాం. ఇవి ఈ 2 వచనాలకు అర్థంగా మనకు కనిపిస్తాయి. ఇక 13, 14 వచనాలు చూడగా 13, 14 వచనాలు చూడగా అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఎలయనగా నన్ను చూచిన వాణి నేను ఇక్కడ చూచితిని కదా అని అనుకునేను. అందుచేత ఆ నీటి బుగ్గకు బెయేర్ లాహాయిరోయి అను పేరు పెట్టబడెను. అది కాదేశునకును మరి బెరేదునకును మధ్య ఉన్నది అన్నమాట కనిపిస్తూ ఉంది. ఈ 2 వచనాలు మనం గమనించి చూసినప్పుడు మరి ఇష్మాయేలు గురించి కొంత మనం చూసాము. ఇప్పుడు ఆగరు దేవునికి పేరు పెట్టింది. ఏం పేరు పెట్టింది? చూచుచున్న దేవుడవు అనే పేరు పెట్టింది, అవునా? చూడండి, అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను అన్నమాట. తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఇంతకు యెహోవనా తనతో మాట్లాడింది? యెహోవా దూతనా? ఆగర్తో మాట్లాడింది ఎవరు? యెహోవా దూతనా, యెహోవానా మాట్లాడింది? యెహోవా దూత కదా మాట్లాడింది. కానీ ఏమంటుంది? తనతో మాట్లాడిన యెహోవాకు ఆ పేరు పెట్టెను. కాబట్టి మనం చెప్పుకున్నట్టుగా మొదటగానే యెహోవా దూత అంటే యేసుక్రీస్తు ప్రభు అని. యేసు ప్రభు చాలా సందర్భాల్లో ఇట్లా మాట్లాడినాడు. నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాం, మేమొకటే అని ఆయన మాట్లాడిన మాటలు మనకు గుర్తు వస్తాయి. కాబట్టి ఆయనకు ఆ పేరు పెట్టింది. నువ్వు చూచుచున్న దేవుడవు అంటే దేవుడు చూచేవాడు, శ్రమను చూసేవాడు, మొరను వినేవాడు, అవునా? బాధల్లో, కష్టాల్లో, నష్టాల్లో ఉన్నవారిని ఆయన తేరు చూస్తూ ఉన్నాడు అనే మాటలు ఇందులో మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ రాయబడిన మాటల్లో మనం కొన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు తన జీవితంలో దేవుణ్ణి జోక్యానికి ఆశ్చర్యంతో నిండిపోయిన గుర్తుగా ఆగరు యెహోవాకు ఎల్
రోయి అను పేరు ఆమె పెట్టింది. అంటే చూచుచున్న దేవుడవు నీవే, నన్ను చూచినావు అని ఆమె పిలిచినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి యెహోవా చూస్తాడు, యెహోవా వింటాడు, యెహోవా మరి సహాయం చేస్తాడు, యెహోవా అనేటువంటి మాటలు ఇందులో మనము చూడగలుగుతాం. ఇవన్నీ కూడా ఇట్లా జరిగినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఎట్టకేలకు మరి 15, 16 వచనాలకు వచ్చే లోపల ఏం రాయబడింది అంటే ఇట్లా ఉంది. 15, 16 వచనాల్లో ఆగరు అబ్రహామునకు కుమారుని కనెను. అబ్రహాము ఆగరు కనిన తన కుమారునికి ఇష్మాయేలను పేరు పెట్టెను. ఆగరు అబ్రహాముకు ఇష్మాయేలును కన్నప్పుడు అబ్రాము 86 ఏండ్లవాడు అని వ్రాయబడి ఉంది. ప్రియమైన వారలారా, యెహోవా దూత వాగ్దానము చేసినట్లే ఆగరు కుమారుణ్ణి కన్నది. మరి అబ్రహామునకు ఎంత వయసు అంటే దాదాపుగా 86 సంవత్సరాలు. అవునా? ఆ మాట చూడండి. అబ్రహాము 86 సంవత్సరాలు. అబ్రాము తన కుమారునికి ఇష్మాయేలును పేరు పెట్టడం. ఆ యవన బానిస పిల్ల కథను అతడు విని నమ్మాడని మనం చూస్తాం. ఇంతకు ఆమె శారా యొక్క దాసి అన్నమాట మనకు కనిపిస్తుంది. దాసి అంటే పనిపిల్ల అంతే. అవునా? మరి నయమాను భార్య యొద్ద ఒక పనిపిల్ల ఉన్నట్టుగా అది చిన్నది అన్నమాట రాయబడింది కదా, అట్లా అన్నమాట. సరే, ఏదేమైనా దేవుడు తన చెప్పిన మాట నెరవేర్చినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇక రెండవదిగా మనం ఆలోచన చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథం చూడండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనంలో యెహోవా దూత వచ్చి అబీయెజెరీయుడైన యెవాసునకు కలిగిన ఓప్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యెవాసు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైనట్లు గానుగ చాటున గోధుమలను దొల్లుగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉన్న ఎడల ఇదంతయు మాకెలా సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించెనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యమన్నీ ఏమాయను? యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించనని అతనితో చెప్పాను అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ కూడా యెహోవా దూత గిద్యోనుకు ప్రత్యక్షమై అనే మాట వ్రాయబడి ఉంది. యెహోవా దూత గిద్యోనుకు ప్రత్యక్షమైనాడంట. ప్రత్యక్షమై ఏం మాట్లాడుతున్నాడు? పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని చెప్పాను అనే మాట ఉంది. యెహోవా దూత ప్రత్యక్షమై గిద్యోనుకు పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని జ్ఞాపకం చేశాడు. వినండి, ప్రవక్త ప్రసంగము అర్థార్థంగా ఆగిపోయినట్టుగా మనం చూస్తాం. అది మారు మనసుకు గల తీర్పుకు కానీ ముందుకు వెళ్లకుండా ఆశ్చర్యంగా మరొక్క రక్షకుని ఇవ్వడంతో ముగిసినట్టుగా మనం చూస్తాం. యెహోవా దూత దేవుని పూర్తి అధికారముతో మాట్లాడే యెహోవా వ్యక్తిగా ప్రతినిధి. బహుశా యెజ్రెయేలు లోయలో ఉన్న ఓప్రా అనే పట్టణములో గిద్యోనుకు ప్రత్యక్షమైనట్టుగా మనము చూస్తాం. దేవుని దూత గిద్యోనుకు ప్రత్యక్షమైనాడు. గిద్యోను అనే పేరుకు అర్థం నరుకువాడు లేక తెగగొట్టువాడు అని అర్థం. గిద్యోను అనే పేరునకు అర్థం నరుకువాడు లేక
తెగగొట్టువాడు అని అర్థంగా 2 పేర్లు మనకు ఇందులో వ్రాయబడి ఉన్నాయి. యెహోవా సేవలో మొదటి పనిగా మరి వెళ్ళమని చెబుతున్నాడు. గిద్యోను, దేవునికి తోడై ఉన్నాడు, నువ్వు బయలుదేరు అన్నప్పుడు గిద్యోను ఇట్లా ప్రశ్నించినాడు. అంటే గిద్యోను మాటలు వినడానికి యెహోవా దూత రాలేదు. దేవుడు ఏం చెప్తాడో దాన్ని నువ్వు వినమని చెప్తున్నాడు అంతే. నేను నీకేం చెప్తున్నా దాన్ని విను, కానీ నువ్వు చెప్పే మాట నేను వినడానికి నేను రాలేదు అని అర్థంగా కొన్ని మాటలు కనిపిస్తాయి. నిజమే, మనము దేవుడు చెప్పే మాటలు వినాలి, కానీ దేవా నువ్వు నా మాట విను అంటే అదెట్టవుతుంది? అవునా? మనమందరం కూడా దేవుడు చెప్పిన మాట మనం వినాలా, ఆ ప్రకారంగా మనము చేసేవారుగా ఉండాలా. అట్లా కాకుండా దేవా నువ్వు నా మాట విను, నా ప్రార్థన ఆలకించు, అవునా, నాకు జవాబు దయచేయి అంటే ఎట్టవుతుంది? వాళ్ళ ముందే బానిసత్వంలో ఉన్నారు. ఎలా వారిని విడిపించాలనో, ఎలా వారిని నడిపించాలనో ఆ సంగతిని జ్ఞాపకం చేయడానికి వచ్చినాడు అనేది మనము అర్థం చేసుకునే వారుగా ఉండాలి. ఈ మాట చూడండి, గిద్యోను ఇట్లా అంటున్నాడు 13వ వచనంలో, గిద్యోను చిత్తమున ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉన్న ఎడల ఇదంతయు మాకెలా సంభవించింది? యెహోవా ఐగుప్తు నుండి మమ్మల్ని రప్పించనని మా పితరులు మాకు వివరించి చెప్పినాడు. ఆయన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు అన్నీ కూడా మాకు తెలియజేసినారు. మేము ఇప్పుడు బానిసలమైనామంటే దానికి కారణం ఏంటంటే అది మీరు చేసిన పొరపాటే. అవునా? ఇశ్రాయేలు చేసిన పొరపాటే. దేవుని మాట వినకుండా, దేవుని ఆజ్ఞలు పాటించకుండా, దేవుని పూజించి ఆరాధించి గణపరచకుండా వారు తిరుగుబాటు చేశారు. కాబట్టి దేవుడు వారిని మిద్యానీయులకు ఆయన అప్పగించినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి యెహోవా దూత చెప్పినట్టుగా తాను వెళ్ళాడు, యుద్ధము చేసినాడు, దేవుడు తనకు తోడై ఉన్నాడు. మరి మిద్యానుల చేతి నుంచి విడిపించినట్టుగా చివరి వచనాల్లో మనం బాగా గమనించగలుగుతామన్న సంగతి గుర్తుంచుకోవాలా. ఈ దినమందు మనము నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు గల 117 పేర్లలో ఒకటి మరి ఇప్పుడు మనం చదువుకున్నాం, 6వదిగా యెహోవా దూతగా ఆయన బయలుపరచబడ్డాడు. యెహోవా దూతగా ఆయన బయలుపరచబడ్డాడు. యెహోవా దూత వచ్చి మరి ఆగర్తో మాట్లాడినట్టుగా, యెహోవా దూత వచ్చి గిద్యోనుతో మాట్లాడినట్టుగా వాక్యము చెబుతూ ఉంది. కాబట్టి దేవుడు తన దూతను నప్పించి వారికి జరగబోయేటువంటి సంగతులను ఆయన గుర్తు చేసినట్టుగా లేఖనాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి మనకు సంభవించబోయే సంగతులను, జరగబోయే సంగతులను తెలియజేస్తున్నట్టుగా మనము గమనిస్తూ ఉన్నాం. ఆ విధంగా ప్రభు మాట వింటూ, ప్రభు మాటకు లోబడుచు, ప్రభు వాక్య ప్రకారంగా జీవించి మన ఆత్మీయ జీవితానికి అన్వయించుకొని ప్రభు రాజ్యమునకు వారసులమైదాం. అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినమందు మరి యెహోవా దూతగా మీరు ఆగరుకును గిద్యోనుకును ప్రత్యక్షమైనట్టుగా మేము చూస్తూ ఉన్నాం. ప్రభువా, నీ పేరుకు గల అర్థాలను మీరు మాకుతో తెలియజేస్తున్నందుకై స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇంకా మేము ఈ విధంగా నేర్చుకుంటూ నీ సన్నిధిలో నిన్ను గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి మీరు మాకు అనుగ్రహించి దయపాలించి సహాయం చేసి నడిపించమని మీకు అప్పగించుకుంటూ వాక్యం విన్న వారిని దీవించి బలపరిచి మీ కాపుదల దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.